హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ హ్యాపీ బీ హెల్దీ. ఈరోజు మన లైవ్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, వచ్చేసి డాక్టర్ అభిషేక్ బర్లీ, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ ఉన్నారు. అంటే తుంటి మార్పిడి, మోకీలు మార్పిడి నిపుణులు ఉన్నారు. మీకు వీటిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ లైవ్లో మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీరు అడిగిన వాటికైతే సమాధానాలు చెప్పగలుగుతారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అసలుకి ఎవరికి చేయాల్సి ఉంటుంది? ఇది ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే సాధారణంగా మనం తుంటి మార్పిడి ఆపరేషన్ అంటాము. ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ సాధారణంగా వయసైన వాళ్ళకే చేస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనకి అందరికీ తెలిసినట్టుగానే కోవిడ్ రావడం వల్ల చాలామంది స్టిరాయిడ్స్ వాడడం వల్ల చిన్న వయసులోనే 25-30 సంవత్సరాల వాళ్ళు చాలామంది ఈ తుంటి అంటే మనకి ఈ తుంటిలో ఈ బాల్ అనేది ఉంటుందన్నమాట. ఈ బాల్ ఎప్పుడైతే మనకి ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ బాల్ డ్యామేజ్ అవుతుంది, అంటే రక్త సంచారం ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ బాల్ అనేది మనకి హెడ్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అప్పుడు సాధారణంగా ఎక్స్రేలో మనకు తెలియదు, కానీ నొప్పి రావడము, రాత్రి నిద్రలో కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంది. అటువంటి తరుణంలో పేషెంట్ డాక్టర్ దగ్గరకు రావడం జరిగినప్పుడు మనం ఎక్స్రే తీసి చూస్తాము. ఇనీషియల్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఎక్స్రేలో కూడా మనకు తెలియదు. సో సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తామన్నమాట. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో ఈ బాల్ అరిగిపోతే, అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని 3 స్టేజ్లు ఉంటాయి. మొదటి 2 స్టేజ్ల్లో మనము కోర్ డీకంప్రెషన్ లేదంటే పిఆర్పి ఇంజెక్షన్తో దాని కొద్ది వరకు నొప్పిని తగ్గించవచ్చు. కానీ 3వ స్టేజ్ అంటే ఆఖరి స్టేజ్లో, అంటే ఎప్పుడైతే ఈ బాల్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటుందో అప్పుడు మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే తుంటి మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నమాట. అది ఓకే. హిప్ రీప్లేస్మెంట్ అనేది సేఫే అంటారా అసలు? హిప్ రీప్లేస్మెంట్ అనేది ఆపరేషన్ సేఫేనండి, దీని గురించి భయపడాల్సిన పని లేదు. పేషెంట్కి అన్ని రక్త పరీక్షలు, గుండె చెకప్ అన్నీ చేసిన తర్వాత ప్రాణానికి ఎటువంటి అపాయం లేదంటేనే మనం ముందు సాగుతామన్నమాట. సో అన్ని టెస్ట్లన్నీ నార్మల్ అయితే సర్జరీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆపరేషన్లో మనకి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. ఇమ్మీడియట్గానే నొప్పులన్నీ తగ్గిపోతే బాగా ఫ్రీగా నడవగలుగుతారు. ఓకే. మరి హిప్ రీప్లేస్మెంట్ అనేది మేజర్ అంటారా, మైనర్ అంటారా? ఇది అంటే సాధారణంగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక రకంగా మేజర్ సర్జరీనే అమ్మ. కానీ మీకు ముందు చెప్పినట్టుగానే టెస్ట్లన్నీ చేసిన తర్వాత గుండె బలంగా ఉందో లేదో చూసుకొని కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్ అందరు చూసిన తర్వాత నార్మల్ ఉంటేనే మనం ఫర్దర్గా సర్జరీకి మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే. అంటే ఈ ఆపరేషన్కి ఎంత సమయం పడుతుంది డాక్టర్ గారు? సాధారణంగా హాస్పిటల్కి పేషెంట్ వచ్చిన తర్వాత ఒకరోజు అన్ని మనం ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుంటారు. డేట్ ఫిక్స్ చేసుకున్నాక సర్జరీకి ముందుకెళ్ళచ్చు. సర్జరీ సాధారణంగా గంటన్నర లోపల ఆపరేషన్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇమీడియట్గా పేషెంట్కి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఐసీయూలో ఒక 4-5 గంటలు పెట్టిన తర్వాత వాళ్ళ రూమ్ షిఫ్ట్ చేస్తాము. హాస్పిటల్లో 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోతారు. ఓకే. అంటే ఎలాంటి పేషెంట్, అంటే బీపీ, షుగర్ వీళ్ళు ఉన్న వాళ్ళకి కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా? వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ఏమైనా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది? హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ ఏ పేషెంట్కైనా సాధారణంగా 70-80% వాళ్ళకి ఏవో ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, అస్తమా ఏవైనా ఉండొచ్చండి. సో అన్నీ మనం టెస్టులు చేసుకొని నార్మల్ ఉంటేనే ముందుకు వెళ్తాము. ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నా కానీ, షుగర్ ఎక్కువ ఉన్నా కానీ మన హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఫిజిషియన్, డయాబెటీషియన్, కార్డియాలజిస్ట్, న్యూరోసర్జన్, న్యూరోఫిజిషియన్, అనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ అనే డాక్టర్స్ అందరూ చూసిన తర్వాత అన్ని నార్మల్ ఉంటేనే మనం ముందడుగు వేయగలుగుతాం అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూడగలమంటారు? అదే ఇప్పుడు ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ అనేది సాధారణంగా వృద్ధాప్యం వయసులో, అంటే 50 ఏళ్ళ తర్వాత 50 నుంచి 80 వయసు ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు. అది ఏవియన్ అనే దీనిలో 2 కారణాలు. ఒకటంటే ఏవియన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. ఇంకోటి పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ముందుగా ఫ్రాక్చర్ అయ్యి కింద పడిన వాళ్ళకి చిన్న వయసులో స్క్రూస్ వేస్తుంటారు అనమాట. ఆ స్క్రూస్ వేసినప్పుడు దానికి ఒక కాంప్లికేషన్ ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఈ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే తరచుగా, అంటే క్రమంగా ఆ లోపల ఈ బాల్ ఏదైతే ఉంటుందో ఈ బాల్ నిదానంగా అరిగిపోవడం మొదలవుతుంది. అంటే ఇది 1 రోజు 2 రోజులు అరగదు. ఎన్నో ఏళ్ళ తరబడి నిదానంగా అరిగి ఒక రోజు మనకి బయటపడుతుంది అనమాట.
సో అప్పుడు పేషెంట్ నడవడానికి ఇబ్బంది పడతారు, కుంటుతూ నడుస్తుంటారు, మెట్లు ఎక్కాలన్నా కష్టమే, దిగాలన్నా కష్టమే. రాత్రి నిద్రలో అంటే మనం విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా నొప్పి విపరీతంగా ఉంటుంది. అంటే నిద్రలో లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఒక అడుగు వేయలేరనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి డౌట్ రావాలి. ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఎక్స్రే కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఇది నిర్ధారం అవుతుంది. అప్పుడు మనం ఆపరేషన్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఇందాక చెప్పినట్టుగా చిన్న ఏజ్ వాళ్ళకి స్క్రూ ఫిట్టింగ్ అని చెప్పారు కదా, స్క్రూ ఫిట్టింగ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? వాళ్ళు సేఫ్ సైడే అంటారా? చిన్న ఏజ్లో సాధారణంగా అంటే ఫ్రాక్చర్ అయినప్పుడే మనం స్క్రూ ఫిట్టింగ్ చేస్తాము. చిన్న ఏజ్లో సాధారణంగా హిప్ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే హిప్ రీప్లేస్మెంట్ చేసినా కానీ దాదాపు దాని లైఫ్ స్పాన్ 15 నుంచి 20 సంవత్సరాలే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక 20 ఏళ్ళ వయసు, 25 ఏళ్ళ వయసు వాళ్ళు కింద పడ్డారు, తుంటి ఇరిగింది. సో అప్పుడు మనం హిప్ రీప్లేస్మెంట్ చేయడం వాళ్ళు కరెక్ట్ వయసు కాదనమాట. సో అప్పుడు మనం ఆ స్క్రూస్ వేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ స్క్రూస్ వేసిన తర్వాత వాళ్ళకి అదృష్టం బాగుంది, మంచిగా ఉంది అంటే విత్ ఇన్ 1.5 year 2 years 2 ఏళ్ళ తర్వాత స్క్రూస్ తీసేయచ్చు. కొంతమంది అంటే 100లో ఒక్కరికో ఇద్దరికో ఇది అరిగిపోవడం జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్. అంటే అటువంటి పరిస్థితుల్లో హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అందరికీ అవసరం లేదు, ఎవరికో 100లో ఒక్కరికి ఈ ప్రాబ్లం అలా సెకండ్ సర్జరీకి దారితీస్తుంది అనమాట. ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహేష్ గారు, లైవ్ చూస్తూ ఉన్నారా? ఈ రోజు మనతో పాటు డాక్టర్ ఉన్నారండి, అభిషేక్ బర్లీ, శ్రీకర హాస్పిటల్ నుంచి ఓకే ఓకే. మీకు ఎలాంటి జాయింట్ రీప్లేస్మెంట్ కానీ ఆర్థోపెడిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అయితే అలాంటివి ఏం లేవు, కాకపోతే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ కాబట్టి సార్తో మాట్లాడచ్చు. యా షూర్, తప్పకుండా మాట్లాడొచ్చు, మాట్లాడండి. నమస్కారం మహేష్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి పోలియో ఎఫెక్ట్ ఉంది సార్. ఓకే, ఆల్రెడీ నాకు అంటే మెడికల్ బోర్డ్ సడన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. నాకేంటంటే ప్రాబ్లం ఎక్కువ ఏం లేదు సార్. అంటే ఎక్కువ నడిస్తే కానీ ఎక్కువసేపు నించుంటే ఇప్పుడు కాల్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది అనమాట, ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఓకే, రైట్ కంటే లెఫ్ట్ కానీ లెఫ్ట్ పైన ఎక్కువ. ఇందాక మీరు అన్నారు కదా లేస్తే నడవడానికి ప్రాబ్లం అవుతుంది, అది ఎప్పుడో ఒకసారి జరుగుతున్నారు అది. ఏంటండి? లేవంగానే నడవడానికి ఒకసారి బ్యాలెన్స్ అవుతుంది, అది ఎప్పుడు వన్స్ అంటే చాలా రేర్ గా జరుగుతుంది. కాకపోతే నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువసేపు నుంచి ఉంటే కాళ్ళు పెయిన్ వస్తుంది అనమాట. ఓకే, అంటే మీకు పోలియో ఉందన్నారు కదా? పోలియో ఎఫెక్ట్ ఉంది సార్. పోలియో ఎఫెక్ట్ ఉంది అంటే సాధారణ చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది అంటే మీకు ఎక్కడ తుంటిలో నొప్పి ఉందా, మోకాల్లో నొప్పి ఉందా? తుంటిలో నొప్పి. తుంటిలో నొప్పి ఉంది అంటే సాధారణంగా పోలియోలో తుంటిలో నొప్పి ఉంది అంటే నేను అనుకుంటుంది మీకు ఈ తుంటి కీలు ఏదైతే ఉందో బాల్ అది అరిగిండొచ్చు. సో ఒక్కసారి మీరు అంటే నడకలో కూడా ఇబ్బంది పాలవుతున్నారంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది రామంతపూర్ సార్. అంటే నేను నడకలో ఇబ్బంది ఏం లేదు, నడుస్తాను. నా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ నడవలేను. అదే అంటే బోన్స్ వీక్ ఉన్నాయి. 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అలా నడవచ్చు. అంటే ఫస్ట్ నేను నించొని జాబ్ చేసేవాడిని, అప్పుడు 16 hours నించునేవాడిని. ఇప్పుడు నాకు ఏంటంటే హాఫ్ అన్ అవర్ నుంచి కాళ్ళు పెయిన్ వస్తుంది అనమాట. అంటే పోలియో ఉన్న వాళ్ళకి యూజువల్గా బోన్స్ అనేవి వీక్ ఉంటాయండి. ఆస్టియోపోరోసిస్ అని, ఆస్టియోపీనియా అని అంటాం అనమాట ఈ కండిషను. ఈ బోన్స్ వీక్ ఉన్న వాళ్ళకి సాధారణ ఎక్కువసేపు నిలబడి పని చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. దానికి ప్రత్యేకంగా కొన్ని టెస్టులు ఉంటాయి. మీరు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించండి. దాన్ని బట్టి అవి టెస్టులు చేసిన తర్వాత దాంట్లో ఏమైనా బోన్స్ ఈ బొక్కలు ఎముకలు వీక్ ఉన్నాయంటే అంతకుముందు అంటే నాకు ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా ముందే అంటే ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అన్నండి అప్పుడు సర్జన్. అంటే అప్పట్లో వెంకటరెడ్డి సార్ అని సివిల్ సర్జన్. ఇప్పుడు సడన్ సర్టిఫికేట్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది సర్జన్స్ కూర్చుంటున్నారు. అంటే అప్పట్లో మన పరిస్థితి అంత లేదు సార్. అంటే మేము పని చేస్తూ జాబ్ చేస్తూ అంటే చదువుకునే వాళ్ళం అనమాట. మేము ఎఫర్ట్ చేయలేకుండా దాన్ని అంత పట్టించుకోలేదు. అంటే ఏజ్ వచ్చినా కొద్ది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. స్మాల్ ఏజ్ కాబట్టి నడిచేది ఎంతసేపు నుంచి ఏం అయితే కాదు. అవునవును. ఇప్పుడు తెలుస్తుంది. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు ఎగ్జాక్ట్ 50 years. 50 years. ఓకే ఓకే. అది ఒకసారి ఫుల్ తరోగా చెక్ చేయాలండి. టెస్టులు చేసిన తర్వాత చూడాలి అసలు ఎందువల్ల మీరు నడలేకపోతున్నారు, అసలు బోన్స్ వీక్నెస్ లేదంటే అరిగిపోయిందా అనేది చూసిన తర్వాతే మనం ఒక డెసిషన్కి రావచ్చు.
ఓకే సార్. యా, ఒకసారి సంప్రదించండి ఆర్థోపెడిక్ డాక్టర్కి. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసిన తర్వాత ఎక్స్రేస్ కూడా తీస్తారు. చూసిన తర్వాత మనం ఒక డిసిషన్, ఒక డయాగ్నోసిస్కి రావచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి మహేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి శ్రీకర హాస్పిటల్కి కూడా మీరు విజిట్ చేసినట్టయితే మీకు సంబంధించిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. డాక్టర్ గారు ఇందాక అతనైతే మోకిళ్ళ నొప్పులు, సంథింగ్ నరాల వీక్నెస్ అని చెప్తూ ఉన్నారు. బట్ ఈ నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా పెనిడ్యూరియా 12 lakhs అనేది ఒక ఇంజెక్షన్ వేసుకోవడం జరుగుతూ ఉంది. బట్ నేను చూసిన వరకు బట్ ఈ ఇంజెక్షన్ అనేది ఎక్కడ దాకా కరెక్ట్ అంటారు? అంటే ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు ఇంజెక్షన్? పెనిడ్యూరియా 12 lakhs జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఈ ఇంజెక్షన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే ఓకే. బట్ ఈ ఇంజెక్షన్ ఎక్కడ దాకా యూజ్ అవుతుంది? అంటే ఇంజెక్షన్ సాధారణంగా మనకి మోకాళ్ళు ఇప్పుడు బేసికల్గా పిఆర్పి ఇంజెక్షన్స్, ఇంకా ఈ హైల్డ్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. ఈ ఇంజెక్షన్స్ కొద్ది వరకు మనకి నొప్పిని తగ్గిస్తాయి తప్ప శాశ్వత పరిష్కారము మనకి 4th స్టేజ్ అంటే 4వ స్టేజ్లో కానీ ఈ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయవండి. ఓకే. స్టేజ్ 1లో ఇవి యూజ్ అవుతుంది. స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 ఇనీషియల్గా అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కొద్ది వరకు ఇంజెక్షన్స్తో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. అంటే బాడీ వెయిట్ కంట్రోల్ పెట్టుకోవడము, రోజు తరచుగా వ్యాయామాలు ఎక్సర్సైజులు చేసుకుంటే మనకి కొంచెం ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఓకే. ఇందాక మనం చెప్పినట్టుగా స్క్రూ ఫిట్టింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో చేయాలనుకున్న ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అలా పెట్టుకొని చేయొచ్చు అంటారా ఎక్సర్సైజెస్? అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత మనకి ఫ్రాక్చర్ హీల్ అవడానికి స్క్రూస్ వేస్తాం కదా. స్క్రూస్ యూజువల్లీ 2 to 3 months టైం పడుతుంది ఫ్రాక్చర్ హీల్ అవడానికి. తర్వాత వాళ్ళు నార్మల్ జనరల్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఫ్యూచర్లో నిదానంగా ఎక్సర్సైజ్ చేయడం, మెట్లు ఎక్కడం, దిగడం, రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. హలో. హలో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు వేణు అండి, దిల్షునగర్ నుంచి కాల్ చేస్తున్నానండి. వేణు గారు దిల్షుక్ నగర్ నుండి. సో లైవ్ చూస్తున్నారండి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ఉన్నారు, అభిషేక్ బర్లీ గారు. చూస్తున్నాను మేడం. శ్రీకర హాస్పిటల్ నుంచి వచ్చారు. సో మీకు తుంటి మార్పిడి, మోకీల మార్పిడి గురించి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు. మా మదర్ కి సర్జరీ చేశారు మేడం. ఆల్రెడీ రెండు మోకాళ్ళకి. డాక్టర్ గారికి మాట్లాడండి, డాక్టర్ తో మాట్లాడండి. చెప్పండి వేణు గారు, చెప్పండి సార్. ఇది మా మదర్ కి సర్జరీ చేశారు సార్, 2 కాళ్ళకి. 3 days గ్యాప్ ఇచ్చి ఒకటి అయిపోయినాక ఒకటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలి సార్? ప్లస్ ఇది స్టిచ్చింగ్స్ తీయాలి సార్, అవి ఎట్లా? ఎప్పుడైందండి సర్జరీ? ఎప్పుడైంది సర్జరీ? అయ్యి 15 days అయింది సార్. ఓకే ఓకే, రైట్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీకు ఫిజియోథెరపిస్ట్ వస్తున్నారా రోజు ఇంటికి? ఫిజియోథెరపిస్ట్ వస్తున్నారు సార్. ఓకే, 15 days వచ్చారు సార్. అదే ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు రోజు వచ్చి మీకు మోకాలు ఎక్సర్సైజెస్ చేయిస్తుంటారు, రెగ్యులర్గా మోకాలు వ్యాయామాలు చేయిస్తుంటారు. అవును సార్. సో బేసికల్గా కింద కూర్చోవడం అనేది చేయకూడదు ఎక్కువ. ఫస్ట్ ఆపరేషన్ అయిన మొదటి నెల రోజులు చాలా కీలకము. నిదానంగా ఎక్సర్సైజులు చేయించుకొని స్టాండ్ పట్టుకొని నడవాలి. స్టాండ్ లేకుండా ఇప్పుడే నడవకండి. సో ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అవుట్ అయినా ఒక్కొక్కసారి పేషెంట్లు కింద పడిపోయే ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో స్టాండ్ పట్టుకొని జాగ్రత్తగా నడిపించాలి. కుట్లు కూడా కరిగిపోయే కుట్లు వేసారా లేదంటే పిన్స్ ఏదైనా వేసారా? కరిగిపోయాయి. ఓకే, అయితే 2 వారాల తర్వాత ప్లాస్టర్ అనేది తీసేస్తారు. తర్వాత ఓకే ఓకే, అయితే వాళ్ళకి మీరు ఫిజియోథెరపిస్ట్ కాల్ చేయండి. వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్త ప్లాస్టర్ వేసేస్తారు. అది వూండ్ అనేది ఏదైతే మన సర్జికల్ వూండ్ ఉందో, గాయం ఉందో, అది గాలికి వదలకూడదు. మొత్తం గాయం మానేంత వరకు దానికి క్లోజ్లో పెట్టాలి, క్లోజ్ చేయాలి. అది ఓకే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, హిప్ రీప్లేస్మెంట్ తర్వాత నడవడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? సాధారణంగా ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత 24 గంటల్లోనే నడిపిస్తాం. వితిన్ 24 hours, అంటే day 1 అంటాం అనమాట. ఆపరేషన్ అయిన 24 గంటల్లోనే మనకి ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సర్జరీ అయిన 24 hours మన ఫిజియోథెరపిస్ట్ రూమ్కి వచ్చి వాకర్ పట్టుకొని నడిపిస్తారు. సో హాస్పిటల్లో 2 రోజులు ఉండాలి.
డిశ్చార్జ్ అయిన తర్వాత 2 వారాలు మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ ఇంటికే పంపిస్తాము. ఇంటికే వాళ్ళు రోజు వచ్చి కాలు లేపడం చాపడము, కూర్చోపెట్టి మోకాలు మడడం చాపడం అనేది ఎక్సర్సైజ్లు చేస్తారు. 2 వారాల్లో కుట్లు అనేది తీసేస్తాము. దాని తర్వాత పేషెంట్ తన సొంతంగా సపోర్ట్ లేకుండా ఫ్రీగా నడవగలుగుతారు. ఓకే, హిప్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు ఏంటి అసలు? హిప్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్గా మొదటి 2 వారాలు అట్లీస్ట్ ఒక 10 రోజుల వరకు ఎవరు సపోర్ట్ లేకుండా నడవకూడదు. సపోర్ట్తోనే నడవాలి, వాకర్తోనే. ఎందుకంటే కొంచెం నొప్పులు ఉంటాయి కాబట్టి నొప్పులు తగ్గేంత వరకు స్టాండ్ పట్టుకొని నడవాలి. ఇంకోటి, కింద కూర్చోకూడదు. కొన్ని రోజులు కొంచెం గాయాలని మానేంత వరకు కింద నేల మీద బాస్పెట్లు కానీ చక్మక్లు వేసుకొని కింద నేల మీద కూర్చోకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఇమీడియట్గా మెట్లు ఎక్కడం దిగడం అనేది కూడా చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే హిప్ మీద ప్రెషర్ అని పడుతుంది, దాంతో నొప్పి ఎక్కువ అవుతుంది. సో గ్రాడ్యువల్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరుండి చూసుకొని నిదానంగా పేషెంట్ ప్రోగ్రెస్ ఎలాగుందో చూసుకొని నిదానంగా ఆ పనులన్నీ డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారనమాట. అది. ఓకే, మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ఇప్పుడు చెప్పాను కదా మీకు, హిప్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత మినిమం 15 days వరకు మనం ఇప్పుడు చెప్పినట్టుగా కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడం దిగడం అనేది స్లోగా చేయాలి. సో తర్వాత మీకు ఫస్ట్ 1 month చాలా కీలకం అండి. నెల వరకు ఇంట్లోనే ఉండాలి, ఎక్కడ బయటకు వెళ్ళకూడదు. తర్వాత మనకు జనరల్ బాడీ అంటే మనకి శరీరంలో ఉన్న ఈ ఏమైనా వేరే పెయిన్స్ ఉన్నా కానీ దాంతో మనకి ప్రాబ్లం రాకుండా మేజర్గా చూసుకోవాలి. అది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో మేడం. హలో అండి, నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, హైదరాబాద్. నా పేరు. ఓకే, ఈ రోజు మనతో పాటు లైవ్ లో శ్రీకర హాస్పిటల్ నుంచి వచ్చారండి అభిషేక్ బర్లీ గారు ఉన్నారు. సో వారి మీరేమైనా డౌట్స్ అడగాలనుకుంటే సార్తో మాట్లాడవచ్చు. మాట్లాడవచ్చు. ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్, తుంటి మార్పిడి, మోకీల మార్పిడి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడవచ్చు. చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. మొన్న రీసెంట్లీ నేను కింద పడ్డాను సార్. నేను ఓకే అండి. అయితే చెయ్యి పట్టీలు 8 పట్టీలు కట్టింది సార్ అతను. చెయ్యి ఇంకా పనిచేస్తలేదు సార్, మామూలుగానే ఉంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ కి దెబ్బ తాకింది సార్ అది. ఓకే. ఎల్బోకి దెబ్బ తాకింది. అయితే ఆయనకి పట్టి ఆయనకి కట్టేటప్పుడు చెప్పినాను అతనికి, ఏంటి అసలు ఏం ప్రాబ్లం అయిందంటే, నీది జరిగిపోయింది అయ్యా, అందు గురించి 8 పట్టీలు కట్టినాను అని చెప్పిండు. అంటే మోచేయి అంటున్నారా? లెఫ్ట్ హ్యాండ్ ఇంకా పనిచేస్తలేదు సార్, నార్మల్ గా ఉంది. అంటే మోచేయి జరిగిందన్నారా, ఏదన్నారు ఎగ్జాక్ట్ గా? లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో దగ్గర. అంటే అది డిస్లొకేషన్ అయి ఉంటుంది. సో మీకు ఎన్ని రోజులు పట్టి వేశారు మీకు? ఇది నాకు 7th పోయిన నెల 7వ తారీఖు అయింది సార్ నాకు ఇది. ఓకే ఓకే. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తుంది కానీ యాక్టివ్ గా లేదు, చాలా బాధపడుతుంది. అంటే సాధారణంగా ఇది కీలు తప్పితే పనిచేస్తలేదు చెయ్యి. అదే మోచేయి కీలు తప్పితే డిస్లొకేషన్ అయితే సాధారణంగా ఒక నెల రోజులు సిమెంట్ పట్టీలో పెడతారు. అదే చెప్పిండు అతను. నేను వద్దని లాస్ట్ కి చెప్పిండు నాకు, సిమెంట్ పట్టి కడతాను అని చెప్తే నేను వద్దని చెప్పిండు. ఓకే ఓకే. సిమెంట్ పట్టి ఒక నెల రోజులు దాన్ని ఇమొబిలైజ్ చేయాలండి. అంటే కదలపకుండా సిమెంట్ పట్టీలో ఉండాలి. దాని తర్వాత సిమెంట్ పట్టి నెల తర్వాత సిమెంట్ పట్టి తీసి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకుంటే నిదానంగా మీకు మూమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సార్ దీని గురించి మెడిసిన్స్ ఏదన్నా, నాది ఏజ్ 40 సార్. నాది. మీరు ఎక్కడుంటారు? ఇంకోటి లో బీపీ ఉంది సార్ నాకు. ఓకే ఓకే. మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ ని సంప్రదించారా లేదంటే బోన్ సెటర్ దగ్గరికి వెళ్ళారా? ఐడియా లేదు సార్, ఇది అంటే ఫుడ్ అది ఎట్లా తినాలో తెలుస్తలేదు. ఓకే ఓకే. మీరు ఇన్స్ట్రక్షన్స్ రైట్. మెడిసిన్స్ ఏదన్నా చెప్తే మాకు చాలా. అంటే అట్లా మెడిసిన్స్ ఫోన్ లో చెప్పడానికి కాదండి, మీరు ఒకసారి హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత మీరు ఉండేది ఎక్కడ? నేను ఇక్కడ సైదాబాద్ ఉండేది సార్ నేను. మీకు వీలైతే మన శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి రండి, నేను చూస్తాను ఒకసారి. లేదంటే ఆర్థోపెడిక్ డాక్టర్కి ఒకసారి కలిస్తే దాన్ని బట్టి చూసి మీకు ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల మీకు అది కండరాలు ఏమైనా లూజ్ అయినాయా, ఏమైనా అనేది లిగమెంట్ టేర్ ఏమైనా అయింది అనేది చూడాలి. చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్పడానికి వీలవుతుంది. అలాగే సార్, ఈ నంబర్ కాల్ చేసి వస్తాను సార్ నేను. రైట్ అండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీకేంటి అంటే మీకున్న ప్రాబ్లమ్ని చూడకుండా డాక్టర్ గారు అయితే సజెషన్ చేయడం జరగదండి. మీరు శ్రీకర హాస్పిటల్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్టయితే హాస్పిటల్కి విజిట్ చేసి మీకున్న ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చూపించిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్. కాబట్టి ఒకసారి మీరు హాస్పిటల్ని విజిట్ చేస్తే బాగుంటుంది. డాక్టర్ గారు ఇందాకైతే చెప్తూ ఉన్నట్టుగా తను ఏదో సిమెంట్ పట్టి అని చెప్పారు. విలేజెస్ లో చూస్తూ ఉన్నాం మనం, కాళ్ళు కానీ చేతులు కానీ సరిగ్గా బెనికినప్పుడు కానీ విరిగినప్పుడు కానీ నాటు వైద్యం అని చేస్తూ ఉంటారు. అది ఎక్కడ దాకా కరెక్ట్ అంటారు సార్ అసలుకి? అంటే నాటు వైద్యం పల్లెటూరులో చేస్తున్నారమ్మా, కానీ ఒక్కొక్కసారి అది కాంప్లికేట్ అవుతుంటుంది. కాంప్లికేట్ అంటే సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చి కలుస్తారనమాట. సార్ ఇట్లా నాటు వైద్యం తీసుకున్నాము, సరిగ్గా మాకు సెట్ అవ్వలేదని చెప్పి. సో వీలైనంత వరకు ఏదైనా ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఫ్రాక్చర్ అంటే ముఖ్యంగా కీల్లో ఫ్రాక్చర్ అయితే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, అంటే కీళ్ళు అంటే మనకి మోచేయి కానీ మడికట్టు దగ్గర కానీ భుజం దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది లైఫ్ లాంగ్ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే తర్వాత ట్రీట్మెంట్ అనేది అంత సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్థోపెడిక్లో ఫస్ట్లోనే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% సక్సెస్ ఇవ్వగలుగుతాం. ఓకే ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో 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 అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాకేష్ అండి. రాకేష్ గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. సో లైవ్ చూస్తున్నారా? ఈ రోజు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. శ్రీకర హాస్పిటల్ నుంచి వచ్చారు. ప్లస్ వచ్చేసి ఆర్థో అండ్ జాయింట్ రిప్లేస్మెంట్, తుంటి మార్పిడి, మోకీళ్ళ మార్పిడి గురించి వివరిస్తూ ఉన్నారు. బట్ మీకు వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నాకు కాళ్ళ నొప్పులు మేడం. నాకు అటు ఇటు వర్క్ స్టెప్స్ ఎక్కువ ఎక్కి దిగుతుంటా. రోజుకు కనీసం ఒక 5-6 సార్లు, అంటే ఒక 3 to 7 times అట్లా 3 floors 4 floors తిరుగుతుంటా కంటిన్యూస్. మాట్లాడండి డాక్టర్. చెప్పండి. నాకు ఈ నైట్ పూట మోకాల్లో నొప్పి లేస్తుందండి. మోకాళ్ళు అక్కడ ఉంటాయి కదా ఎలుగు, అక్కడ మస్తు పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్ వాడితే ఆ రోజు నైట్ కు గడిచిపోతుంది. లేకుంటే మా పిల్లలతో ఎక్కి తొక్కించుకుంటా, కొంచెం రిలీఫ్ ఉంటది. మీ వయసు అండి? నాకు 35 అండి. 35. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు మీకు? ఒక 2 years నుంచి వస్తుందండి. 2 years నుంచి. అంటే సాధారణంగా 35 సివియర్ ఉండదు పెయిన్. ఆ రోజు నైట్ కు టాబ్లెట్ వేసుకుంటేనో లేదంటే ఒక్కోసారి మందు తాగుతానో అట్లా తగ్గుతాయి. ఓకే ఓకే. అంటే సాధారణంగా మీకు 35 వయసులో మోకాలు అరుగుదల అనేది సాధారణంగా జరగదు. కానీ మీ శరీరంలో ఏమైనా విటమిన్ డి, విటమిన్ B12 అనే లోపం ఏదైనా ఉన్నా కానీ ఇట్లా మోకాలు నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మీరు డాక్టర్ని సంప్రదించండి, ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదిస్తే ఎక్స్రే తీసి టెస్ట్లన్నీ చేసిన తర్వాత చూసి దాన్ని బట్టి మీకు మందులు పెడతారు. కొంచెం హెల్తీగానే ఉంటానండి. నాకు హెల్తీగానే ఉంటా. నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఓన్లీ మోకాళ్ళే. అదే అండి, ఇప్పుడు మనకి మీ హెల్తీగా ఉన్నా కానీ శరీరంలో విటమిన్ డి, విటమిన్ B12 అనేవి కొన్ని లోపాలు చాలా మందికి, ముఖ్యంగా భారతీయుల్లో 90% మందికి విటమిన్ డి లోపం అనేది ఉంటుంది. ఎప్పుడైతే విటమిన్ డి, విటమిన్ B12 లోపం ఉంటుందో డెఫిషియన్సీ అంటామన్నమాట, ఈ మోకాలు నొప్పులు రావడం జరుగుతుంది. సో ఒకసారి టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు మందులు వాడారంటే నొప్పులు అనేవి తగ్గుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీరు హాస్పిటల్ విజిట్ చేయొచ్చు, డాక్టర్ గారితో సలహాలు కూడా తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇందాక మనము రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, మోకాళ్ళ నొప్పుల గురించి అయితే ఇందాక కాలర్ అయితే మనకు రైజ్ చేశారు. అవునండి. సో మోకాళ్ళ అరుగుదల అనేది ఏ ఏజ్లో వస్తుంది, అది గుర్తించడం ఎలా అసలుకి? ఈ మోకాళ్ళ అరుగుదల అనేది సాధారణంగా 50 నుంచి 80 వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతున్నారండి. సో ఈ మధ్య కాలంలో దాదాపు 40-45 వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ నేను చేశాను. అంటే నేను దాదాపు ఒక 2015 నుంచి మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తున్నా. దాదాపు ఇప్పుడు ఒక 10,000 పైగానే ఆపరేషన్లు చేశాను. సో నా ఫస్ట్ అంటే ఇనీషియల్ కెరియర్లో అంటే 2015-2016లో అంటే అప్పుడు 43-40 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి వయసు 50-51. ఇప్పుడు నొప్పులు ఏం లేవు, బాగా ఫ్రీగా నడుస్తున్నారండి. ఇప్పుడు బేసికల్గా జనాల్లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే చిన్న వయసులో మోకాళ్ళ ఆపరేషన్, కీలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవచ్చా అని డౌట్ ఉంది. సాధారణంగా చాలామంది డాక్టర్లు కూడా
4వ స్టేజ్లో ఉన్నా కానీ ఇంకా మీరు చిన్న వయసు కదమ్మా 40 ఏళ్ళే కదా 45 ఏళ్ళే కదా ఒక 10 ఏళ్ళు ఆగండి 10 ఏళ్ళు మందులు వాడిన తర్వాత ఆలోచించండి అని చాలామంది డాక్టర్లు చెప్తున్నారు. అది యాక్చువల్లీ తప్పు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది కొన్ని లేటెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ముఖ్యంగా మనకి ఇది ఆక్సినియం అని చెప్పి ఇంప్లాంట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి గోల్డ్ అని ఉందన్నమాట. ఇవి దాదాపు 30 ఏళ్ళు పైగా పనిచేస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో 40-45 వాళ్ళు చాలామంది భయపడాల్సిన పని లేదు. నేను చెప్పదలుచుకుని ఏంటంటే భయపడాల్సిన పని లేదు. 40-42 అంటే మీకు పూర్తిగా 4వ స్టేజ్లో వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆగి ఆ 10 ఏళ్ళ వరకు నొప్పులతో బాధపడి మందులు తినుకుంటూ నొప్పులతో బాధడం కరెక్టా, లేదంటే ఆపరేషన్ చేయించుకొని జీవితకాలం సంతోషంగా బతకాలనేది కరెక్ట్ అనేది ఆలోచించాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, అంటే ఎర్లీ స్టేజ్ లో కూడా ఆపరేషన్ కి ఎలిజిబుల్ అన్నమాట. వాళ్ళు 40 తర్వాత ఎలిజిబుల్. ఓకే, అవసరం 4th స్టేజ్లో ఉంటే, లేదంటే వీలైనంత వరకు ఆపరేషన్ అనేది మేము సజెస్ట్ చేయము. 4వ స్టేజ్ ఆఖరి స్టేజ్లోనే ఉంది, మందులు పనిచేయలేదు, ఇంజక్షన్లు పనిచేయలేదు, ఫిజియోథెరపీ పనిచేయలేదు, ఏవి పనిచేయలేదు అంటే ఫైనల్గా ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్ అసలుకి? హిప్ రీప్లేస్మెంట్లో సాధారణంగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు సార్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కాలర్ ఓకే. హలో హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో మేడం. హలో సార్, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మంచిర్యాల మేడం. మీ పేరు? నా పేరు మురళీధర్. మురళీధర్ గారు మేడం, అయితే దీంట్లో మాకు ఈ భుజం నొప్పి మేడం. నేను సెంట్రింగ్ వర్క్ చేస్తా. ఓకే ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి మనతో పాటు. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నమస్కారం మురళీధర్ గారు, చెప్పండి. అయితే సార్ మాకు ఈ జాబ్ అని మేము సెంట్రింగ్ వర్క్ చేస్తారు. నేను చెప్పండి సార్. నేను సెంట్రింగ్ వర్క్ చేస్తా సార్. నేను చెప్పండి వింటున్నాం. అయితే నాకు ఈ జబ్బా మొన్న నుంచి గుంజుతాను సార్. వెయిట్ లేపుతాం కదా. అయితే దీనిలో హాస్పిటల్ పోయినా సార్ నేను. అవునండి, చెప్పండి వింటున్నాను. అయితే గుంజుతాను సార్. దీనికి మీ దగ్గర తెలుసు తనకి భుజం పెయిన్ ఉంది. వాటికి మీకు ఏంటి ఏం అడగాలనుకుంటున్నారు అసలుకి డాక్టర్ని? ఈ జబ్బ నుంచి సార్ మాకు ఇక భుజం వరకు గుంజుతాను సార్. నేను న్యూరాలజిస్ట్ దగ్గర పోయినా. అయితే సార్ ఏంటంటే టాబ్లెట్లు ఇచ్చాడు సార్ మాకు. తగ్గుతున్నది, వారం అవుతుంది సార్, తగ్గుతలేదు. ఓకే, అంటే మీరు సెంట్రిక్ వర్క్ చేస్తున్నారంటే కొంచెం అది పని ఎక్కువ ఉండడం వల్ల కొంచెం భుజంలో కండరాలు కొంచెం బలహీనంగా ఉంటే, వీక్ ఉంటే ఆ జబ్బ నోయడం జరుగుతుంది. సో దానికి ఒకసారి స్కానింగ్ చేయించుకొని లోపల ఏమైనా లిగమెంట్ టేర్ అయిందా లేదని చూడాలండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి. సో దాన్ని బట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే మందులతో తగ్గుతుంది, లేదంటే ఏమైనా మరి కంప్లీట్ టేర్ అంటే పూర్తిగా కండ ఏమైనా తెగిందా లేదనేది చూడాల్సి వస్తుంది. వారమే అంటున్నారు కాబట్టి కొన్ని రోజులు టైం పడుతుంది. మందులు వాడండి, ఫిజియోథెరపీ చేయించుకోండి, ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోండి, క్రమంగా నొప్పి తగ్గుతుంది. ఫిజియోథెరపీ చేయించండి. ఫిజియోథెరపీ చేయిస్తే కొంచెం నొప్పి తగ్గుతుంది. ఒక 2-3 వారాలు ఫిజియోథెరపీ చేయించండి. ఓకే, పర్లేదు, ఎడమ భుజం అయినా పర్లేదు. ఫిజియోథెరపీ చేయిస్తే నిదానంగా, ఫిజియోథెరపీ అంటే కొంచెం మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఒక 2-3 వారాలు ట్రీట్మెంట్ తీసుకున్నాక నొప్పి తగ్గాలి. తగ్గకపోతే ఒకసారి మళ్ళీ డాక్టర్ని సంప్రదించండి. మేజర్ అని చెప్పడానికి ఇప్పుడే వీలు కాదు. ఒకసారి మనము ఫిజియోథెరపీ అయిన తర్వాత తగ్గకపోతే డాక్టర్ ఎంఆర్ఐ కానీ ఏదైనా సజెస్ట్ చేస్తారు మీకు. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ స్కానింగ్లో దాన్ని బట్టి చూసి మనం ట్రీట్మెంట్ ఏంటి ఇవ్వాలనేది తర్వాత ఫర్దర్గా చెప్పగలడానికి వీలవుతుంది. అలాగేం ఉండదండి, గుండె సమస్య ఏమి ఉండదు. మీ వయసు ఎంత అన్నారు ఇప్పుడు? వయసు ఎంత? 40 years. అంటే మీకు గుండె ప్రాబ్లం ఏమైనా ఉందా? ఆయాసం రావడం కానీ, దగ్గు రావడం కానీ, పని చేస్తున్నప్పుడు ఆయాసం రావడం? ఓకే, అంటే సాధారణంగా మీ సెంట్రింగ్ వర్క్ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం భుజం మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. దానికి మీరు కరెక్ట్గా ఫిజియోథెరపీ చేసుకుంటూ కొంచెం వేడి నీళ్ళతో కాపురం పెట్టుకొని మందులు వాడితే నిదానంగా తగ్గుతుంది. కొంచెం రెస్ట్ ఇవ్వాలి, కొంచెం చేతి నొప్పి తగ్గడానికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, డాక్టర్ని కలవాలి, విజిట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే శ్రీకర హాస్పిటల్ మనకు నెంబర్ ఉంటుంది. డాక్టర్ గారిని డైరెక్ట్గా విజిట్ చేసి మీకు కావాల్సిన
మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో డైరెక్ట్గా డిస్కస్ చేసుకోవచ్చు కూడా. డాక్టర్ గారు, బీ హ్యాపీ బీ హెల్దీలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు. బీ హ్యాపీ బీ హెల్దీలో స్మాల్ బ్రేక్ మీకోసం. సిటీ విజన్ బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే ది బెస్ట్ ఆఫ్ ది డే. హీరో అనగానే గుర్తుకు వచ్చే స్టైల్, డాన్స్ అనుకుంటాం. అసలైన రియల్ హీరోనే ఈ డైరెక్టర్ హీరో. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమానే ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్స్ చిన్న చిన్న టిప్స్ రూపంలో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. హలో సిటీ విజన్. కాసుల పంటలను పండించిన సినిమాలే ఈ దర్శక వర్షం. అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా చాలా మంది పెద్దలు మనోభావాలు, వారి వారి సొంత ఒపీనియన్స్ ని మనం ఈ పెద్దలు వారి మనస్తత్వాలు ప్రోగ్రాం ద్వారా తెలుసుకుందాం. ఎంబీబీఎస్ చదివినటువంటి నిపుణుల సలహాలు, టిప్స్ ని అందుకొని మీరు కూడా బీ హ్యాపీ బీ హెల్దీగా ఉండండి. ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినేద్దాం సుస్వరాల వీణ ప్రోగ్రాం ద్వారా. హీరో అండ్ హీరోయిన్స్ కి అసలు వారి వారి రియల్ స్టోరీస్ ఉంటూనే ఉంటాయి. రియల్ స్టార్, రియల్ స్టార్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే అపూర్వ గీతాలు. బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. డోంట్ మిస్ ఇట్. హాయ్ వ్యూయర్స్, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ బీ హెల్త్. హలో సిటీ విజన్. సో వ్యూయర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే టు వెడ్నెస్డే. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటలో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్, వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్ మై పర్సనల్ డైరీ సిటీ విజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాం సిటీ టాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. Hello beautiful viewers, welcome to Beauty Tips. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా? మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనౌండ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు. మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, కీప్ వాచింగ్ బ్యూటీ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే 12:30 to. సోమవారం రోజు సిటీ విజన్ మీ ముందుకు తీసుకురాబోతున్న ప్రోగ్రామ్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ది డే. ప్రతి డైరెక్టర్ కి ఒక హీరోయిన్ కాంబినేషన్. డైరెక్టర్, హీరోయిన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలాంటి ప్రోగ్రామ్ గోల్డెన్ హిట్. ప్రతి హీరోయిన్స్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటూనే ఉంటాయి. సెలబ్రిటీ లైఫ్ ప్రోగ్రామ్. ప్రతి సినిమా వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ఆ డైరెక్టర్ కష్టం వెనుక ఉన్న నిజమైన సక్సెస్. డైరెక్టర్స్ డైరీ. పిల్లలు చిచ్చిన పిడుగులు. ఇప్పటి జనరేషన్ కి అనుగుణంగా పిల్లలు వారి మనస్తత్వాలు, నిపుణుల సలహాలను, సూచనల ద్వారా ప్రతి ఒక్కరికి అందించి ఈ సూత్రధారి లైవ్ షో. ఆనాటి మధుర స్మృతులను కలకలిపి ఈ స్వరధారలు. అందరూ అగ్ర హీరోయిన్స్, గొప్ప గొప్ప నటన. అలాంటి మహానటుల కోసం ఈ మహానటి ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియాలిటీ లైఫ్ స్టోరీ సెల్ఫీ. సినీ కబుర్లను ప్రతిరోజు మేము మీ ముందుకు తీసుకువస్తున్నాం సినిమా టాకీస్ ద్వారా. వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్. ఇవన్నీ సోమవారం రోజు సిటీ విజన్ లైవ్ లో మీకోసం. డోంట్ మిస్ ఇట్. మంగళవారం రోజు సిటీ విజన్ మీకోసం తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్స్. ఆ రోజుల్లో చాలా మంది గ్లామర్ హీరోయిన్స్ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఆనాటి హీరోయిన్, ఈనాటి జనని
అలనాటి సినిమాలనే బంపర్ హిట్ మూవీస్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలా మంది అగ్రతారలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తరువాత మాయమైపోయి మరలా రీఎంట్రీ ఇస్తున్నారు. అలనాటి హీరోయిన్ ని పరిచయం చేస్తుంది నాటి తార నేటి సితార. న్యూట్రిషన్ ఇచ్చిన సలహాలు మీ ముందుకు తీసుకొస్తోంది బ్యూటీ టిప్స్ లైవ్ షో. ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమాను తెర మీదకు తీసుకురావడాన్ని ఇది కథ కాదు. వెల్కమ్ బ్యాక్, బీ హ్యాపీ బీ హెల్దీ. ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారండి. శ్రీకర్ హాస్పిటల్ నుంచి వచ్చారు అభిషేక్ బర్లీ గారు. 10 సంవత్సరాలు 10,000కు పైచీలకు ఎన్నో ఆపరేషన్స్ చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. కాబట్టి యంగ్ అండ్ డైనమిక్ అభిషేక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా హిప్ రీప్లేస్మెంట్ ఎన్ని రకాలు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. హిప్ రీప్లేస్మెంట్ రకాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ మెటల్ ఆన్ పాలీ అంటాము, ఇంకోటి సెరామిక్ ఆన్ పాలీ అంటాము, ఇంకోటి సెరామిక్ ఆన్ సెరామిక్ అంటాం. ఇప్పుడు సాధారణంగా మీరు ఏదైనా వెహికల్ కొనాలంటే, మోటార్ బైక్ కానీ కార్ కొనాలంటే షోరూమ్కి వెళ్తారు. దాంట్లో వాళ్ళు బేస్ మోడల్, మిడ్ మోడల్, హై ఎండ్ మోడల్ అని చూపిస్తారనమాట. సో అదేవిధంగా ఈ తుంటి మార్పిడి ఆపరేషన్లో కూడా 3 మోడల్స్ ఉంటాయి: బేస్ మోడల్, మీడియం మోడల్, హై ఎండ్ మోడల్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది హై ఎండ్ మోడల్ అనమాట. అంటే ఇది సెరామిక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుండ్రంగా ఉండేది, ఇది సెరామిక్ హెడ్ అనమాట. సో ఈ సెరామిక్ దాని మీద కవరింగ్ వస్తుంది అనమాట, ఇది పాలీ అంటాం అనమాట. సో సెరామిక్ అండ్ పాలీ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ఇంప్లాంట్ మీద నడుస్తారనమాట లోపల. సో ఈ సెరామిక్ అనేది హై ఎండ్ క్వాలిటీ. అంటే దాదాపు ఇది ఎక్కువ మనిషి ఒబెసిటీ అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు వెయిట్ కూడా బరువు మోయగలుగుతుంది. అండ్ ముఖ్యంగా చిన్న వయసు ఉన్న వాళ్ళకి అంటే 40-45 వయసు, 50 వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ సెరామిక్ అనేది వేసుకుంటే జీవితకాలం పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మెటల్ అంటాం అనమాట. ఇప్పుడు ఏదైతే మీకు సెరామిక్ హెడ్ చూపిస్తున్నామో అదేవిధంగా మెటల్ హెడ్ వస్తుంది అనమాట. మెటల్ అంటే కొంచెం స్టీల్ కలర్లో ఉంటుంది. అది కొంచెం వృద్ధాప్యంలో ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వేయచ్చు అనమాట. అంటే తక్కువ కాలం పనిచేస్తుంది. సో కాబట్టి 70, 70, 75 వాళ్ళకి వేయచ్చు. ఇంకోటి సెరామిక్ ఆన్ సెరామిక్ అనేది హై ఎండ్ అనమాట. అంటే ఇది మనకి పాలీ అంటాం. సెరామిక్ ఆన్ సెరామిక్ అంటే ఇది కూడా మీకు సెరామిక్ కోటింగ్తోనే వస్తుంది అనమాట. సో కింద సెరామిక్ ఉంటుంది, లోపల సెరామిక్ ఉంటుంది. దాంతో ఆర్టికులేషన్ అంటే లోపల మూవ్మెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. అది హై ఎండ్ ఉంటుంది అనమాట. అంటే 35-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ సెరామిక్ ఆన్ సెరామిక్ కాంపోనెంట్ అనేది వేయచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. దుర్గారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. డాక్టర్ గారు చాలా విపులంగా అర్థమైన తెలుగులో చక్కగా మాట్లాడి సలహాలు ఇస్తున్నారండి. ధన్యవాదాలండి డాక్టర్ గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. చెప్పండి. మీ డౌట్స్ ఏంటో సార్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే డాక్టర్తో మాట్లాడండి. వయసు 60 సంవత్సరాలు అండి. ఇంకా అడుగుతున్నామని కోపం వస్తాయేమో డాక్టర్ గారికి. అలా ఏం లేదు, చెప్పండి. మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదండి. నాకు బైపాస్ ఆపరేషన్ అయిందండి. 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి బైపాస్ జరిగి. బైపాస్ ఆపరేషన్ అయిందా? మోకాళ్ళ నొప్పులు అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు అంటే నేను బయటికి తిరగటం మానేసి వాకింగ్ చేస్తానండి. బయట ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మానేసి ఒక 20 years అయిందండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళండి. ఆ పని ఏదో నేను చూసుకుని ఇంట్లోనే ఉంటానండి. ఆ మోకాళ్ళ నొప్పులు నేను సాక్స్ ఉంటాయి కదండి, అవి మెయింటైన్ చేస్తానండి. ఈ మందులు గట్ట అన్నిటికీ వాడకూడదు. ఈ ఆర్ట్కి ఒక 8 రకాలు వాడుతున్నానండి. గ్యాస్ వాళ్ళ దగ్గర నుంచి నొప్పుల వరకు రాత్రికి. ఈ మోకాళ్ళ నొప్పులు కూడా వాడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి టాబ్లెట్లు వేస్తున్న సాక్స్ మెయింటైన్ చేస్తున్నానండి. ఆ సాక్స్ పెట్టుకుంటే గట్టిగా పట్టేస్తున్నాయండి. ఓకే ఓకే. అంటే ఐడియా ఉందా సార్? అవునవును, సాక్స్ వేసుకుంటున్నారు. అర్థమైంది. సాక్స్ వస్తున్నాయి కదా సార్? అవును అవును. అది మోకాళ్ళకి పెట్టుకుంటే బాగా ఒక బిగువుగా బిగుసుకుపోయి కాసేపు ఇబ్బంది పడవలసి వస్తుందండి. సాక్స్ అంటే మోకాళ్ళ దగ్గర వేసుకుంటున్నారా సాక్స్? మా పైన మామూలుగా పాదం దగ్గర నుంచి మోకాళ్ళకి వచ్చేస్తుందండి నాకు అలాంటిది. అది మీకు కంప్రెషన్ స్టాకింగ్స్ అంటారు. ఎవరైనా డాక్టర్ సంప్రదించి అంటే ఎవరైనా డాక్టర్ మీకు సలహా ఇచ్చారా స్టాకింగ్స్ వేసుకోమని, సాక్స్ వేసుకోమని? అవునండి, అవును, డాక్టర్ గారు సలహా ఇచ్చారండి. నువ్వు మందులు వాడినంటున్నావు కదా, ఈ బైపాస్ అయిందని జడుస్తున్నావు కదా, దేనికైనా అప్పుడు అతని సాక్స్ మెయింటైన్ చేయి, నీకు సపోర్ట్ గా ఉంటది
అని చెప్పాను అన్నారండి. అది ఎప్పుడైనా దొక్కునా ఎవరైనా వచ్చినా బయటకు వెళ్ళాలన్నా లేకపోతే ఇంట్లో ఉన్నా నొక్కునేటప్పటికి కొంచెం ఫీల్ అవుతున్నానండి, ఇంకేం లేదండి. అది నేను టీవీలో ఏంటని చెప్తారా సార్ సలహా? అంటే మీకు సాక్స్ వేసుకోవడం అనేది దానికి ట్రీట్మెంట్ కాదండి, అది ఓన్లీ తాత్కాలికంగా మీకు నొప్పులు తగ్గిస్తాయి తప్ప మీకు మోకాలు ఎక్స్రే తీయించుకున్నారా? ఎక్స్రే తీయించారా మోకాలికి? ఎక్స్రే తీయించుకున్నారా? ఎక్స్రే తీపించానండి, 2016లో తీపించానండి. 2016 అంటే దాదాపు 7 ఏళ్ళు అయింది. గుజ్జు పడతాకి ఇంజెక్షన్ చేశానండి కాలుకి. ఇప్పుడు 2016 తెలుగు భాషలో చెప్పేది ఏంటంటే గుజ్జు పడతాకి మీకు ఇంజెక్షన్ చేస్తున్నా అని చెప్పి ఇంజెక్షన్ గుజ్జు పడతాకి చేశారండి. అది ఆ తర్వాత నాకు చాలా నాళ్ళు పనిచేసిందండి అది. ఓకే ఓకే. ఆ ఇంజక్షన్ చాలా నాళ్ళు పనిచేసిందండి. ఇప్పుడు ఈ బైపాస్ అయిన తర్వాత కొంచెం వాకింగ్ చేస్తున్నానండి. వాకింగ్ కంపల్సరీగా అరగంట, పూట అరగంట, పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం చేయమన్నారండి. నడుస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి, అప్పుడు ఆ సాక్స్ మెయింటైన్ చేస్తున్నానండి. రైట్. అంటే ఇప్పుడు మీరు 2016లో ఎక్స్రే తీయించుకున్నారు కాబట్టి చాలా దీర్ఘకాలం అయింది, దాదాపు 6-7 ఏళ్ళు అయింది. ఏదో అంటారండి, నేను కొంచెం డౌట్ పడుతున్నానండి. ఇంకొకసారి లేటెస్ట్ గా ఎక్స్రే తీయించండి. ఎక్స్రే తీయించుకున్నాక మనకి కరెక్ట్. అవునండి, ఎక్విప్మెంట్ పెరిగినాయి అనుకోండి, బాగా డెవలప్ అయింది కదండి టెక్నికల్ గా. అదే అండి, ఏం చెప్తారా మళ్ళీ ఆపరేషన్ అంటే మా ఆడవాళ్ళు రెడీ అమ్మంటారండి, అందుకని మీకు ఏం లేదండి భయపడేది. లేదండి, ఆపరేషన్ గురించి మీరు భయపడకండి, కానీ మీకు లోపల ఉన్న ప్రాబ్లం తెలియాలి కదా. మీకు 4వ స్టేజ్ లో ఉందంటే మీరు సాక్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏంటండి? ఎక్స్రేలో తెలిసిపోతుంది. మీరు ఎక్స్రే చేయించుకుంటే ఏ స్టేజ్ అనేది మనం చెప్పగలుగుతాము. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ మందులతో తగ్గుతుందా, ఇంజెక్షన్స్ తగ్గుతుందా, లేదంటే ఆపరేషన్ ఖచ్చితంగా చేసుకోవాలనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అది తెలియకుండా మీరు గుడ్డిగా మందులు వాడినా కానీ మీకు లోపల లివర్ కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా బండి వేసుకుంటే ఎంత టైట్ గా ఉంటుందో అంత టైట్ గా ఉండదు. అదే అదే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీరు ఎక్స్రే తీయించుకొని కన్సల్ట్. మీరు ఉండేది ఎక్కడ? నేను విజయవాడ అండి. విజయవాడ రోలర్ మండలం ప్రసాదంపాడు అని మన పల్లెటూరు. విజయవాడకి 15 కిలోమీటర్స్ అండి. డాక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఓకే ఓకే, ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. ఈ డాక్టర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మామూలుగా వెళ్తాం కన్సల్టింగ్. చూపించండి. వాళ్ళు ఎక్స్రే తీసి అంటే మా పిల్లలు మా వాళ్ళు మళ్ళీ దేనికైనా రెడీ అంటారండి, ఉండు భయ్యా అంటారు, అంటారని భయపడతానండి. లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించండి ఖచ్చితంగా. మీరు ఎక్స్రే చేయించుకున్న తర్వాత ఒక నిర్ణయం డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మీరు పాటించండి. ఏంటండి బైపాస్ సర్జరీకి దీనికేం సంబంధం ఉండదండి. బైపాస్ సర్జరీకి దీనికి సంబంధం ఉండదు. అది ఆ ప్రాబ్లం వేరే, ఈ ప్రాబ్లం వేరే. చేపించుకోవచ్చు. చాలా మందికి బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు నేను ఆపరేషన్ చేశాను, బాగానే ఉన్నారు, బాగా నడుస్తున్నారు, అందరూ ఏం ప్రాబ్లం ఉండదు. దానికి దీనికి బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఇంకా సేఫ్ ఆపరేషన్. అదే బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి చెప్పాలంటే ఇంకా సేఫ్ ఆపరేషన్. మామూలు వాళ్ళకన్నా బైపాస్ అంటే గుండె బలంగా ఉంటుంది మీకు అందరికన్నా. సో చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది అదే అండి, అదే ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి, ధైర్యంగా ముందరకు వెళ్ళండి, పర్లేదు. చాలా వివరంగా వివరించారు, మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ కూడా డీటెయిల్గా తీసుకోవచ్చు. బట్ మీరు విజయవాడ నుంచి ఎప్పుడైనా హైదరాబాద్కి విజిట్ అయినప్పుడు డాక్టర్ని కలవాలి అనుకుంటే కూడా అప్పుడు పాసిబుల్గా ఉంటుంది. సో డాక్టర్ గారు ఇందాక చెప్తున్నారు హిప్ రీప్లేస్మెంట్ ఎన్ని రకాలు, వాటి గురించి అయితే ఇప్పుడు ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి. బట్ నెక్స్ట్ సో మనకి మీకు ముందు చెప్పినట్టుగా ఈ సెరామిక్ ఆన్ పాలిష్, సెరామిక్ ఆన్ సెరాపెనిక్ అని 3 టైప్స్ ఉంటాయండి. సో సెరామిక్ ఆన్ సెరామిక్ అనేది హై ఎండ్ క్వాలిటీ అనమాట. సెరామిక్ ఆన్ పాలీ కూడా మంచి క్వాలిటీనే. సో ఇది వేసుకుంటే ఒకసారి వేయించుకుంటే మీకు ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం నొప్పులనే ఉండవు, బాగా ఫ్రీగా నడవగలుగుతారండి. ఓకే, అంటే వేరే సార్ ఇంకా మోకాళ్ళ పైకి ఈ మోకాల్లో మనకి ఓవరాల్గా 3 టైప్స్ వస్తాయండి. టైటానియం కోబాల్ట్ క్రోమ్ అంటాము. టైటానియం ఇంప్లాంట్ అంటే ఇలాగుంటుంది. సో ఇది మనకి
ఫీమర్ బోన్ అనమాట, అంటే తొడభాగం యొక్క కవరింగ్ కింద కవరింగ్ ఇది వస్తుంది. ఇంకోటి టీబియా బోన్ అంటే దీని కింద అనమాట. సో దీని మీద మీరు నడుస్తారనమాట. దీని మధ్యలో ఉండేది మీ వైట్ కలర్ది పాలీ అంటాం, అంటే ఈ జిగురు బదులు ఈ పాలీ అనేది వేస్తాం అనమాట. సో దీంట్లో మనకి 3 రకాలు ఉన్నాయి. ఒక టైటానియం కోబాల్ట్ క్రోమ్ అనేది ఇంకోటి ఉంది, ఇంకోటి ఆక్సీనియం అనే ఇంప్లాంట్ ఉంది అనమాట. ఆక్సీనియం ఇది సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ ఏజ్ 40-45 వయసు వాళ్ళకి చాలామంది ఆపరేషన్కి వచ్చారు మా దగ్గరికి. సో వాళ్ళకి ఎక్కువ ఈ ఆక్సీనియం ఇంప్లాంట్ కూడా కంపేర్ చేసుకుంటే బరువులో కొంచెం టైటానియంకి ఆక్సీనియం చూసుకుంటే కొంచెం వెయిట్ తేలిగ్గా ఉంటుంది అనమాట, కొంచెం హల్కాగా ఉంటుంది. సో ఇంకా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది, దాదాపు 30 సంవత్సరాల పైగా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి లేటెస్ట్గా మనకి ఈ మధ్య కాలంలో గోల్డ్ అనే ఇంప్లాంట్ వచ్చింది. గత 2018-17 నుంచి గోల్డ్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఇది కూడా హై ఫ్లెక్స్ ఇంప్లాంట్ అంటాము. సో దీంట్లో మనకి ఈ ఫారిన్ బాడీ రియాక్షన్, అంటే ఫారిన్ బాడీ అంటే మనకు శరీరంలో ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే ఆ రియాక్షన్ అనేది దీని కూడా చాలా తక్కువ ఉంది. ఇంకోటి హై ఫ్లెక్స్ అంటే బాస్పెట్లు వేసుకొని చక్మక్లు వేసుకొని కూడా కూర్చోవచ్చు, అంటే కింద కూర్చోకూడదు, మంచం మీద కూడా కూర్చున్న. నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ 2 వారాల్లోనే బాస్పెట్లు వేసి చక్మక్లు వేసుకొని కూర్చోగలుగుతున్నారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే చాలా హై ఫ్లెక్స్ ఇంప్లాంట్. సో దీనికి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. సో ఈ ముఖ్యంగా ఈ 3 ఇంప్లాంట్స్, ఈ క్వాలిటీ ఇంప్లాంట్స్తో మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలి అంటే? నీ రీప్లేస్మెంట్ సాధారణంగా వృద్ధాప్యంలోనే చేస్తాం, తుంటి మార్పిడి ఆపరేషన్ లాగా. తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే ఇప్పుడు ముందు మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కోవిడ్లో చాలా మందికి చిన్న వయసు వాళ్ళకి కూడా ఆపరేషన్ చేస్తున్నాము. ఈ నీ రీప్లేస్మెంట్ 40-45 వయసు వాళ్ళ నుంచి 80-85 వయసు వాళ్ళు కూడా చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ 40-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా రక్త పరీక్షలు, గుండె చెకప్ అన్నీ చేసి నార్మల్ ఉన్న తర్వాతనే చేసుకోవచ్చు. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఉపయోగాలు ఏంటి అసలు వాళ్ళకి? ఉపయోగాలు అంటే ముఖ్యంగా నొప్పులన్నీ తగ్గిపోతాయండి. ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్న వారు, అంటే మెట్లు ఎక్కినప్పుడు ఒక 2-3 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు కొంతమంది కింద నేల మీద కూర్చొని పైకి లేలేకపోతున్నారు. ఇండియన్ టాయిలెట్ వాడేవాళ్ళు ఇండియన్ టాయిలెట్ వాడలేకపోతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి, కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఇండియన్ టాయిలెట్ అనేది వాడకూడదు. ఇంకోటి కింద నేల మీద కూర్చోకూడదు. కూర్చుంటే చేసింది కూడా నేను చెప్పిన కాలం పనిచేయదు అనమాట. 30 సంవత్సరాలు పనిచేయాల్సింది అంత కాలం అది రాదు. సో సాధారణంగా ఆపరేషన్ అయిన తర్వాత కింద నేల మీద కూర్చోవద్దని చెప్తామన్నమాట. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓన్లీ కింద కూర్చోకూడదు, కింద నేల మీద కూర్చోకూడదు. వెస్ట్రన్ టాయిలెటే వాడాలి, ఇండియన్ టాయిలెట్ వాడకూడదు. ఈ 2 జాగ్రత్తలు పాటించాలి. మిగతా ఏవైనా సాధారణంగా అన్ని పనులు చేసుకోవచ్చు మనం. నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎన్ని డేస్కి నడవాలి అంటారు? సాధారణంగా మన హాస్పిటల్లో, శ్రీకర హాస్పిటల్స్లో ఆపరేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా 24 గంటల్లోనే 1 కాలు చేసినా 2 కాలు చేసినా స్టాండ్ పట్టుకొని నడిపిస్తున్నాము, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడిపిస్తున్నాము. హాస్పిటల్లో 3 రోజుల వ్యవధిలో పొద్దున సాయంకాలము ఫిజియోథెరపిస్ట్ రూమ్కి వచ్చి స్టాండ్ పట్టుకొని నడిపిస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు ఇంటికి వచ్చి ఒక 1 నెల రోజుల పాటు ఎక్సర్సైజులు చేయిస్తారు. మీకు సపోర్ట్ లేకుండా వారం 10 రోజుల్లో సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారు. మరి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళకి? ఇమీడియట్గా 24 గంటల్లోనే స్టార్ట్ చేస్తాము. అది నెల వరకు చేసుకోవాలి. సో హాస్పిటల్లో ఉన్నంత వరకు హాస్పిటల్లో ఉన్నంత ఫిజియోథెరపీ టీం రూమ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేయిస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడున్నా సరే మేమే ఫిజియోథెరపిస్ట్ని అలాట్ చేస్తాము. వాళ్ళే ఇంటికి వచ్చి రోజు ఎక్సర్సైజ్లు పలానా టైంకి వచ్చే ఒక 40-45 నిమిషాలు ఎక్సర్సైజ్లు చేసిపోతారు. ప్రతి 5 రోజులకి, వారం రోజులకి మాకు రిపోర్ట్ ఇస్తారన్నమాట ఫిజియోథెరపిస్ట్. సార్ పేషెంట్ ఇలాగ ఉన్నారు, ఇలాగ ఇంప్రూవ్మెంట్ ఉంది, రోజుకి నొప్పులు తగ్గుతున్నాయి, ఫ్రీగా నడుస్తున్నారని మాకు రిపోర్ట్ ఇస్తారనమాట. సో నెల తిరిగే లోపలే పేషెంట్ వాళ్ళ హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం రావాల్సి వస్తుంది. అప్పుడు ఎక్స్రే తీసి చూస్తాం, ఎక్స్రేలో ఎలాగుంది, ఎలాగ నొప్పులు తగ్గినాయని చూసి ఫస్ట్ 3 నెలలు మా దగ్గరికి నెల వ్యవధిలో రావాల్సి వస్తుందండి. అంటే మినిమం 1 మంత్ వరకు ఫిజియోథెరపీ కంపల్సరీగా చేయించాలండి. ఓకే, మరి 2 మోకాళ్ళకి ఒకేసారి సర్జరీ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. చాలా మందికి ప్రస్తుతం ఉన్న డౌటే అదే అండి, చాలా గోల్డెన్ డౌట్. 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 2 కాళ్ళు బాగా వంకరగా ఉన్న వాళ్ళకి 2 కాళ్ళు ఒకేసారి చేయడం అనేది ఎంతో అవసరం. అంటే డిపెండింగ్, అంటే మెడికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, హార్ట్ బలంగా ఉండాలి, గుండె బలంగా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదంటే 2 కాళ్ళు చేసుకోవడంలో ఎటువంటి మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి మినిమం ఎంత ఖర్చు అవుతుంది సార్?
హిప్ రీప్లేస్మెంట్లో ఇప్పుడు మనకు అనేక ఇంప్లాంట్స్ వచ్చాయండి. అంటే ఇండియన్ క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ క్వాలిటీ ఇంప్లాంట్స్ చూసుకుంటే మీకు దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు ఖర్చు అయ్యాయి. అంటే మొత్తం హాస్పిటల్ ప్యాకేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కాస్ట్ అవుతుందండి హిప్ రీప్లేస్మెంట్. అది ఇండియన్ క్వాలిటీ, అంటే మీకు కొంచెం ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంది, అంత పెట్టుకోలేము అంటే ఇండియన్ క్వాలిటీది కూడా వేసుకోవచ్చు. అది మీకు దాదాపు 1,80,000 2 లక్షల వరకు అవ్వచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హలో అండి, హాయ్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రణవ్ అండి. ప్రణవ్ గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తూ ఉన్నారా? ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు శ్రీకర్ హాస్పిటల్ నుంచి అభిషేక్ బర్లీ గారు వచ్చారు. సో ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే కేవలం మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తారా, లేకపోతే తుంటి మార్పిడి, మోకీళ్ళ మార్పిడి చెప్తారా? సారీ, అంటే మా మమ్మీకి కొంచెం మెడ దగ్గర నరాలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. దాంతో పాటు మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఇచ్చిన అది కూడా ఉంది. రెండు చెప్తారా, ఓన్లీ మోకాళ్ళ గురించి మాత్రమే అడగమంటారా? సో ఓకే, మరి మీకైతే డౌట్ ఉంది కదా, ఒకసారి డాక్టర్తో అయితే మీ డౌట్ రేస్ చేయండి. వారు చెప్పిన సలహా మేరకు మీరు ఏంటి అనేది సజెస్ట్ చేస్తారు మీకు. మాట్లాడండి. చెప్పండి ప్రణయ్ గారు, నమస్తే, చెప్పండి. మా మమ్మీకి ఈ మెడ నొప్పులతో పాటు కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువసేపు నడవలేదు అండ్ ఎక్కువసేపు ఏమంటారు నించుని కూడా లేదు. అలా అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ మెడ నొప్పి అయితే ఎక్కువగా ఉంది. అంటే మెడ నొప్పికి సంబంధించింది కూడా చెప్తారా అండి? చెప్తానండి. అంటే అమ్మగారికి వయసు ఎంత అండి? దాదాపు ఎంత ఉంటుంది? 42 ఉంటుందండి. 45. ఓకే ఓకే. అంటే 45 అంటే మిడిల్ ఏజ్ కాబట్టి మెడ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు. మెడకి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో ఈ మెడ నొప్పి రావడం వల్ల చేయి కూడా లాగుతుందా? తిమ్ముర్లు కానీ జోములు పడుతున్నాయి చేతికి కూడా మెడ నుంచి? చేయి లాగడం, ఒక్కొక్కసారి ఇది మెడ ఇది తిమ్ముర్లు పట్టడం, అదే అంటే ఇది జరుగుతూ ఉంటాయండి. మెడ నుంచి మీకు చేయి వరకు తిమ్ముర్లు జోములు వస్తున్నాయి, లాగుతున్నాయి అంటే స్పాండిలైటిస్ ప్రాబ్లమే ఉండొచ్చు. సో దానికి మందులు వాడుకుంటూ ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఫిజియోథెరపీ చేసుకుంటే నిదానంగా నొప్పులు అనేది తగ్గుతాయి, ప్రాబ్లం ఉండదు. ఏ విధమైన ఫిజియోథెరపీ తీసుకోవాలండి? అది ఒక్కసారి మీరు ఆర్థోపెడిక్ మీరు ఉండేది ఎక్కడ అన్నారు? మేము హైదరాబాద్ లో ఉంటామండి, దిల్సుఖ్ నగర్. ఒకసారి హాస్పిటల్కి రాగలుగుతారా? అసలు శ్రీకర్ హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బ్రాంచ్కి రండి. వీలైతే ఒకసారి రండి, నేను చూస్తాను. చూసిన తర్వాత దానికి ఎక్స్రేలు తీసి ట్రీట్మెంట్ చెప్పడానికి వీలవుతుంది. ఫిజియోథెరపీ కూడా ఏం చేయాలనేది చెప్తాను నేను. అది ఎక్కువ శాతం ఏంటంటే అండి, ఇది దాని వల్ల మొహం కూడా ఒక్కొక్కసారి వాసిపోతుందండి. అంటే మెడ నొప్పి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఇది మొహం అనేది వాసిపోవడం లాంటిది కూడా జరుగుతుందండి ఒక్కొక్కసారి. ఓకే ఓకే. అంటే దాని సిమ్టమ్ కింద వస్తుందా అండి అది, లేకపోతే కాదంటారు? అంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అది. కానీ మొత్తం పరీక్షించాలండి. మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత రక్త పరీక్షలు కూడా చేయాలి ఒకసారి. మొహం ఎందుకు వాస్తుందో కూడా చూడాలి. చూసి అట్లా మీరు మోకాళ్ళ నొప్పులు కూడా ఉందన్నారు కదా, సో దానికోసం కూడా చూసి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది అంటే దీనికి మినిమం ఎలాంటి అంటే అన్ని స్కానింగ్లు చేయించుకోవాలంటారండి, బ్లడ్ అవి ఇవి అంటే చేయాలండి. ఇప్పుడు మెడ నొప్పి అంటున్నారు కాబట్టి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది మెడ నొప్పికి. సో మనకు లోపల ఏమైనా నరం మీద ఏమైనా ఒత్తిడి పడుతుందా లేదా చూడాలి మెడలో. స్పాండిలైటిస్ దానివల్లే వస్తుంది అనమాట. ఆ ఒత్తిడి తీవ్రత ఎంత ఉందనేది తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలుగుతాను. మరి దీనికి బీపీ కూడా కొంచెం ఉంది మా మమ్మీకి. బీపీ వల్ల అలాంటి ఏమైనా ఉంటుందండి? దీని వల్ల ఏమైనా పాయింట్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయంటారా? బీపీ ఉన్నా కానీ బీపీ మనకు చెక్ చేసి దాన్ని బట్టి మందులు పెడతామండి. మనకి ఇప్పుడు మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ అందరూ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా చూపిస్తాం ఒకసారి, ప్రాబ్లం ఏం లేదు. అంటే బీపీ వల్ల నరాల నొప్పి ఉండొచ్చు, రావచ్చు దానివల్ల కూడా ఉండొచ్చు.
కానీ ఇవన్నీ సపరేట్ ప్రాబ్లమ్స్, ఒకదానికి ఇంకోటి కొంచెం ముడిపడి ఉండదు. బీపీ ఒక ప్రాబ్లం ఉంటుంది, స్పాండిలైటిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంటుంది. సో ఓవరాల్గా మనం ట్రీట్ చేయాలంటే క్షుణ్ణంగా పరీక్షించాలి. అంటే ఒకలా ఏమైనా ప్రాబ్లం రేస్ అయినప్పుడు సర్జరీ లాంటిది ఏమైనా ఉంటుందా అండి దీనికి సంబంధించి? అంటే మేము అనుకోకండి, ముందే అడుగుతున్నాము. ఒక పాయింట్ ఆఫ్ ఉంటే వచ్చిన తర్వాత మాకు కూడా అన్ని తెలుస్తుంది కదా. సర్జరీ అంటే సర్జరీ అవసరం ఉంటే సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, 4th స్టేజ్లో ఉందనుకోండి, 4వ స్టేజ్లో ఉందంటే మందులు పనిచేయవు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి. అట్లా అదేవిధంగా మెడ ప్రాబ్లము సాధారణంగా తీవ్రత తక్కువ ఉంటే సాధారణంగా ఆపరేషన్ అవాయిడ్ చేస్తాము. మరి తీవ్రత ఎక్కువ ఉంటేనే ఆపరేషన్ వరకు దారితీస్తుంది. నెక్ ప్రాబ్లంకి సాధారణంగా ఆపరేషన్కి వెళ్ళరు, మందులతో ఫిజియోథెరపీతో మెడ నొప్పిని తగ్గించడానికి వీలవుతుంది. అలాగా అంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ రేజ్ అయినప్పుడు మాత్రం సర్జరీకి సంబంధించి జరుగుతుంది. కరెక్ట్, అవును అవును. ఓకే అండి, థ్యాంక్ యూ. షూర్, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీకు ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు అడ్రస్ మీకు అవైలబుల్గా ఉంటుంది కూడా. సో డాక్టర్ గారు ఇందాక చెప్తున్నట్టుగా అది హిప్ రీప్లేస్మెంట్ గురించి ఎంత ఖర్చు అవుతుందో చెప్తూ ఉన్నారు. బట్ అంటే ఏంటంటే మేజర్గా ఉన్న వాళ్ళు అంత ఎక్స్పెన్స్ పెట్టి చేయించుకోలేని వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఇప్పుడు బేసికల్గా ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వారికి మందులు పెట్టి చూస్తాము, కానీ మందులతో సాధారణంగా తగ్గదు. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఇన్సూరెన్సెస్ ఎక్కువ, ప్రతి ఒక్క పేషెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనకి ఎప్పుడో ఒక రోజు అది ఉపయోగం పడుతుంది. సో ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే, ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ నేను చెప్పకూడదు, కానీ ఇన్ జనరల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. ఎందుకంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కూడా ఎక్కువ మారుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంతగానో మీకు సహాయపడుతుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్లు నా దగ్గర వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు 10 మందిలో ఇద్దరికి ముగ్గురికి ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా 7గురికి ఇన్సూరెన్స్ ఉండట్లేదు. ఇది మారాలండి, ఇది త్వరని మారాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ అని కూడా మనకి ఈఎంఐ ద్వారా కూడా మన హాస్పిటల్ ఆపరేషన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు కారు కానీ బండి కానీ ఎక్కడ ఇల్లు కొనుక్కు లోన్ తీసుకుంటున్నట్టుగానే ఆపరేషన్ కూడా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. నిదానంగా ఈఎంఐ ద్వారా 1 సంవత్సరం లోపల మీరు తీర్చుకోవచ్చండి. సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓకే, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి ఎన్ని గంటల సమయం పడుతుంది సార్ అసలుకి? నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు మేము దాదాపు 1 గంట లోపలే చేస్తున్నామండి. ఒక 40-45 నిమిషాల్లోనే ఆపరేషన్ అయిపోతుంది. సో లోపల ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి గంటన్నర లోపల పేషెంట్ బయటకు వస్తారు. ఐసీయూలో ఒక 4-5 గంటలు ఐసీయూలో పెట్టిన తర్వాత సాయంకాలమే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆపరేషన్ అయింది అనుకోండి, ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ అయిపోతారు, సాయంకాలం కల్లా రూమ్కి షిఫ్ట్ అయిపోతారు. ఓకే, ఆ పేషెంట్కి ఆపరేషన్కి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు అసలు? జాగ్రత్తలు అంటే మీకు మొత్తం రక్త పరీక్షలు, గుండె చెకప్ అన్నీ చేసిన తర్వాత అన్ని నార్మల్ ఉంటేనే ఆపరేషన్కి ముందరగా వేస్తామండి. ముఖ్యంగా ఏ ఆపరేషన్కైనా, తుంటి మార్పిడి ఆపరేషన్కైనా, మోకాల ఆపరేషన్కైనా ముఖ్యంగా మనకి బలంగా ఉండాల్సింది గుండె బలంగా ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అనమాట. గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ ఏదైనా రక్తం గడ్డ కట్టింది, ఏదైనా హార్ట్లో బ్లాక్ ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ మేము తీసుకోము. ఒకరి పేషెంట్ పర్లేదు సార్ మేము ఆ రిస్క్ తీసుకుంటాం, మీరు ఆపరేషన్ చేయండి అన్నా కానీ మేము ముందడగేము. ఫస్ట్ మనకు కంపల్సరీగా హెల్తీగా ఉండాల్సిందే గుండె. అది మంచిగా ఉందంటే మనకి వేరే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ ప్లేస్మెంట్కి తేడా ఏంటి సార్ ఆ రెండింటికి? ఓకే, ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ దాదాపు ఒక 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాండి నేను. నీ రీప్లేస్మెంట్ నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో చాలామంది అనుకుంటారు రోబోటిక్ అంటే రోబో వస్తుంది, సర్జన్స్ మానవుడు ఆపరేషన్ చేయడానికి చాలామందికి ఇప్పుడు కూడా డౌట్ ఉందన్నమాట. సో రోబోటిక్ సర్జరీ కూడా సర్జనే చేస్తారండి, సో డాక్టరే చేస్తారు. ఏమంటే మనకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మనకి మెషిన్ ఉంటుంది. సో ఆ మెషిన్లో మనకి ఎంత ఎముక కోత తీస్తున్నాము, ఎంత యాంగిల్స్లో తీస్తున్నాము అనేది కరెక్ట్గా మనకు రోబోటిక్ ముందుగానే మెజర్మెంట్స్ ఇస్తుంది. మనకి ఏదైనా డాక్టర్ హ్యూమన్ ఐ ఎర్రర్ అంటాం అనమాట, నేకెడ్ ఐ ఎర్రర్ అంటాము. ఏదైనా కొంచెం ఎర్రర్ వెళ్తున్నా కానీ రోబోటిక్ మనకి హెచ్చరిస్తుంది, మీరు డాక్టర్ గారు మీరు కొంచెం పక్కకు వెళ్తున్నారు, తప్పు, కొంచెం ఇలా చేయండి, కరెక్ట్ చేయండి అని చెప్పి మనకు సలహా ఇస్తుంది. సో చేసేది ఆపరేషన్ డాక్టరే, రోబో సహాయం ద్వారా.
అది. మళ్ళీ రెండిట్లో ఏది బెస్ట్ అంటారో, ఏది చేసుకోమని మీరు సజెషన్ చేస్తారు సార్? ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకుంటే రోబోటిక్ మనం టెక్నాలజీ వాడుకుంటున్నాము. రోబోటిక్లో దాదాపు 99.9% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు నాన్ రోబోటిక్ అంటే రోబో లేకుండా 98 సక్సెస్ రేట్ ఉందండి. అది సో రెండు మంచివే. మీకు అంటే రోబోటిక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, టెక్నాలజీ వాడుకోవాలంటే రోబోటిక్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా చక్కగా వివరించినందుకు, ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ బీ హ్యాపీ బీ హెల్దీ. మరో బీ హ్యాపీ బీ హెల్దీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్తే. మంగళవారం రోజు సిటీ విజన్ మీకోసం తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్స్. ఆ రోజుల్లో చాలా మంది గ్లామర్ హీరోయిన్స్ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఆనాటి హీరోయిన్ ఈనాటి జనని అలనాటి సినిమాలనే బంపర్ హిట్ మూవీస్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలా మంది అగ్రతారలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తరువాత మాయమైపోయి మరలా రీఎంట్రీ ఇస్తున్నారు. అలనాటి హీరోయిన్ ని పరిచయం చేస్తుంది నాటి తార నేటి సితార. న్యూట్రిషన్ ఇచ్చిన సలహాలు మీ ముందుకు తీసుకొస్తోంది బ్యూటీ టిప్స్ లైవ్ షో. ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమాను తెర మీదకు తీసుకురావడాన్ని ఇది కథ